వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికీ అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారని హనుమకొండ జిల్లా పార్టీ ఆఫీస్ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా అనుమతులు లేకుండా నిర్మించారని అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయం కూల్చాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారని హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా అనుమతులు లేకుండా నిర్మించారని అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ ఆఫీస్ కూల్చాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, అసలు అప్పుడు అనుమతులు లేకుండా బిల్డింగ్ కడుతుంటే అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ బిల్డింగ్లన్నీ ఏం చేస్తారు? ఒక్కొక్కటి ఇలా బయటకు వస్తుంటే ఇంకా ఎన్నొచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు? ఎవరైనా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు? సతీష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందిస్తూ ఇది రాజకీయ కుట్రలో భాగం, రాజకీయ రగడ కోసం రాజకీయం కోణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇట్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు సంబంధించి నిర్మాణం జరిగినప్పుడు అనుమతులు తీసుకోలేదు. బిల్డింగ్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు బీఆర్ఎస్ నేతలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు నోటీస్ అందించి బిల్డింగ్ పర్మిషన్ సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ల్యాండ్ కేటాయింపు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా వివరణ ఇచ్చి చూపిస్తే అప్పుడు ఈ సంబంధించినటువంటి మున్సిపల్ చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటాం. కానీ ఒకవేళ బిల్డింగ్ కేటాయింపు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఇటు బిల్డింగ్ నిర్మాణం సంబంధించినటువంటి కేటాయింపు పత్రాలు కనుక లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే తప్పకుండా మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసులు పరిస్థితి కనబడుతుంది. ఇటీవల నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కూడా ఇది సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూలగొట్టాలి, కోట్ల రూపాయలలో బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా నిర్మించినటువంటి ఆ వ్యాఖ్యలు మరొక ముందే నిన్న హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించి తప్పకుండా అనుమతి పత్రాలు సమర్పించాలి, సమర్పించకుంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ 3 రోజుల గడువు ఇచ్చారు. ఈ రోజుతో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నోటీసు సంబంధించి గడువు ముగుస్తుంది. ఈ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కావచ్చు, ఇటు నల్గొండ మిగతా జిల్లాలకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నప్పటికే భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా అనుమతులు లేకుండానే నిర్మించారు. బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి కార్యాలయాన్ని కూల్చివేయాలని స్థానికులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యేలంతా కూడా వారి కనుసన్నలలో వారి ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తూ అధికారులకు లీజుల రూపకంగా కావచ్చు, లేదంటే భూములు కొనుగోలు చేసినటువంటి రూపకంగా మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాలు కొనసాగించారు. కానీ అవి చట్టబద్ధంగా నిర్మాణం జరగలేదు, బిల్డింగ్ కు అనుమతులు లేవు, ల్యాండ్ కేటాయింపు పత్రాలు లేకుండా చూశారు. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలంతా అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.